నమస్తే. మాకు మిత్రులు విజయ గీతామృతం అనే ఛానల్ అధినేత విజయ్ గారు మా యొక్క స్టూడియోకు రావడం జరిగింది. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటేష్ గారు. భగవద్గీత లోపల మీరు అన్నట్టుగా కర్మ చేసేదే మీ వంతు, కానీ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పేసి మనకు అక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. అది మీరు దాన్ని ఫాలో అవుతున్నారా? 100% పరమ ప్రామాణికం. అది ఎలా చెప్తారంటే అది మనం అన్వయించుకోవడం బట్టి ఉంటుంది. సపోజ్ మనకి భగవద్గీతలో ఏం చెప్పారు, చేసే పని మీద దృష్టి పెట్టు, ఫలితం ఆశించద్దు అని. చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే ఫలితం ఆశించుకుంటే పని ఎలా చేస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంటుంది. చాలా మంది పిల్లలు పేరెంట్స్ మార్కుల ప్రాతిపదికగా చదువుతారు. అంటే వాళ్ళు మెజర్ ఏంటి, ప్రామాణికం ఏంటి, కొలత ఏంటి, మార్కులు ఎక్కడ. పిల్లవాడి దృష్టిలో ఏముంటాయి, ఎప్పుడు కూడా మార్కులు ఉంటాయి. మార్కులు రావాలి ప్రతిసారి మార్కులు ఉన్నప్పుడు వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఉంటుంది. అక్కడ నాకు మార్కులు సాధించాలి. అందుకనే మా పిల్లలతో సహా ఏం చెప్తానంటే నేను జ్ఞాన సముపార్జన చెయ్యి అని చెప్పాను. ఈ మార్కుల సిస్టం పెట్టింది లార్డ్ మెకాలే ఉన్నవాడు పెట్టాడు ఇది. అవును, అంతకుముందు గురుకుల వ్యవస్థ ఉండేది. అక్కడ మార్కులు ఎగ్జామ్స్ ఏమి ఉండేవి కాదు. అక్కడ స్వతంత్రత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కాదండి, రాకముందు చాలా ఏళ్ల క్రితమే లార్డ్ మెకాలే బ్రిటిషర్ వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టాలంటే మన యొక్క ధర్మాన్ని నాశనం చేయాలని వాడు నిర్ణయించుకొని, మన ధర్మానికి బేస్ ఏంటంటే మన గురుకుల వ్యవస్థ. మన ధర్మాన్ని అద్భుతంగా దాని మీద నిర్మింపబడుతుంది. ఎవరన్నా వ్యక్తిత్వం దేని మీద మీరున్నారు, మీరు డైరెక్ట్గా ఇంత వ్యక్తి అయిపోలేదు కదా. అవును, చిన్నప్పుడే పుడతారు, పుట్టి ఇలా పెరుగుతారు. ఆ క్రమం ఏంటంటే ఆ క్రమం ఎప్పుడైతే 10 నుంచి 15 సంవత్సరాల నిర్మాణ క్రమం ఏదైతే ఉందో అది జీవితానికి పునాది లాంటిది. ఓకే, ఆ పునాదిని కూకటి వెళ్తూ పగిలించాడు. ఆ వ్యవస్థని తీసుకొచ్చి గురుకుల వ్యవస్థది తీసి మెకాలే పెట్టాడు. అక్కడ మార్కుల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అక్కడ వాళ్ళకి చేసే ప్రాజెక్టులకి కార్మికుడు కావాలంటే క్లర్క్స్ కావాలన్నమాట. క్లరికల్ వ్యవస్థ అంటారు దాన్ని. పని వాళ్ళు కావాలని ప్రొడ్యూస్ చేసే విధంగా అతను తయారు చేశాడు. ఓకే, అంటే మన యొక్క బేస్ ఏదైతే ఉందో, సంస్కృతి బేసు, మన ఏది సనాతన ధర్మానికి బేస్ ఏదైతే ఉందో, మన విద్యా వ్యవస్థ గురుకుల వ్యవస్థని కూకటి వెళ్తూ పెకలించారు. ఓకే, మార్కులు ప్రవేశపెట్టిన తర్వాత ధర్మం ఎక్కడుంది? పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని చూసుకునేవారు, ఇంతకుముందు చూసుకునేవారు కదా. అవును, తల్లిదండ్రులు సహాయపడేవారు. అంటే బాధ్యత అది. పిల్లంటే ఏదో మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వాళ్ళు అలసిపోతారు కదా, వచ్చి వీళ్ళు సపర్లు చేస్తారు కదా, ఏదో బ్యాగులు పట్టుకొచ్చి స్కూల్ బ్యాగ్ మోస్తేనే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కదా. వాళ్ళు రా నాన్న అంటే స్కూల్కి వెళ్ళి వస్తాడు, ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళి వచ్చినట్టు ఫీల్ అయ్యి, రా నాన్న కూర్చో నాన్న అలసిపోయి నాన్న. వాడు అసలు బూట్లే, వాడు ఒక చెప్పు ఇక్కడ, ఓ షూ ఎక్కడ, ఓ షూ అక్కడ విసురుతాడు. సాక్స్ కూడా తీయడు, స్కూల్ డ్రెస్ విప్పడాడు, వాడు కనీసం బ్యాగ్ తీసుకొచ్చి దగ్గర పెట్టడం. అవును, వాళ్ళ మాతృమూర్తి చాలా ఆవేదనతో బిడ్డ అలసిపోయాడని చెప్పి కష్టపడ్డాడు. ఏదో ఆయనకి ఇష్టమైన తిన్నంత పాపం, అది కూడా జంక్ ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత వాడు రిలాక్స్ అవ్వడం, టీవీ చూడడం. అంటే వాడు ఏదో పెద్ద ఘనకార్యం సాధించాడని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి పిల్లల్ని అలాగా అలా పెంచుతున్నారు. బాధ్యత తెలియకుండా పెంచుతున్నారు. అందువల్ల వాళ్ళు అలా పెరిగిన బిడ్డ ఏమవుతున్నాడు, నేను మార్కుల కోసం మార్కులు వస్తే చాలు, తర్వాత నేను ఇదే చేయాలి, ఇంకేమి చేయకూడదు, స్కూల్కి వెళ్ళడమే నా పరిమితమైంది, స్కూల్కి వెళ్తే చాలు అన్న విధంగా పెరుగుతున్నారు. కాదండి, స్కూల్లో చెప్పేదంతా థియరీ. ఓకే, మన బయట వచ్చిందంతా ప్రాక్టికల్గా బయట పని చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. అవును, మీ ముసలోళ్ళు చాలామంది మన మామూలు వాళ్ళు కూడా చదువుకోకుండానే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా లెక్కలు వాళ్ళు బాగా చేస్తారు. అంటే లెక్కలు అంటే ఏంటి, ప్రాక్టికల్స్, డబ్బులు పెట్టుబడి పెట్టి చాలా వ్యాపారాలు చేస్తారు. అవును, చదువుకోకుండా ఎలా చేస్తున్నారు వాళ్ళు, అనుభవంతో. ఎస్, ఆ ప్రాక్టికాలిటీ ఏది ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్, అవును, అది కొరబడుతుంది ఎక్కడ, విద్యా వ్యవస్థలో. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది, మీ మ్యాథమెటిక్స్ ఎంతమంది దాన్ని అందిపుచ్చుకుంటారు చెప్పండి. జ్ఞానం మ్యాథమెటిక్స్ అనగానే అందరూ కూడా భయపడిపోతుంటారు. మరి ఏం చదువుకోలే ముసలోళ్ళు, మామూలు తాతయ్యలు ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏదంటే వాళ్ళు విద్యను ప్రాక్టికల్గా అప్లై చేస్తారు, జ్ఞానాన్ని సంపాదించారు వాళ్ళు. అక్కడ థియరీ చెప్తున్నారు కాబట్టి పిల్లలు దానికి నిరాశగా ఎందుకు చదువుతున్నామో అర్థం కాని స్థితిలో వాళ్ళు చదువుతున్నారు పిల్లలు కూడా. సో ఆ విధంగా విద్యా వ్యవస్థని కూకటి వేళతో పెకలించి వేసి ఇది పెట్టారు. దాని ద్వారా ఏం సాధించారో అంటే మీరు అన్నారు భగవద్గీతలో, ఏమి ఆశించకుండా మనం ఎలా పనిచేస్తాము అంటే, పిల్లలు ఆశించకుండా కేవలం మార్కులు దృష్టిలో పెట్టి చెయ్యొద్దు, ఫలితం అది మార్కులు. నువ్వు దృష్టి పెట్టవాలి దేని మీద, జ్ఞానం మీద. నువ్వు బాగా జ్ఞానం మీద సంపాదిస్తే మార్కులు వద్దన్న వస్తాయి కదా, నీ బ్రెయిన్లో అవే ఉంటాయి కదా.
మార్కులు అనే దాని మీద పోకుండా ఉండాలి. మార్కులు అనేది పెట్టకూడదు. చాలా స్కూల్లో మీరు 8th క్లాస్ వరకు చాలా స్కూల్స్ ఉన్నాయి. అంటే అది జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రవేశపెట్టిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ స్కూల్స్లో 8th క్లాస్ వరకు అసలు పరీక్షలు ఉండవు. అవును. పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? అందరూ కూడా చక్కగా అక్కడ అన్ని పనులు నేర్పిస్తారు. విద్యతో పాటు కుట్టు పని, తర్వాత మిగతా అన్నీ కూడా, ఇంట్లో వంట వండుకోవడం, పొలంకి వెళ్ళి పంటలు పండించడం నేర్పుతారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది గురుకుల వ్యవస్థ అంటే అదే కదా, అన్ని నేర్పుతారు. గురుకుల వ్యవస్థనే అది. గురుకుల మనిషి మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఏ విధంగా ఉండేటట్టు. మరి శివాజీ స్కూల్కి వెళ్ళాడు, అంత 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 పరాక్రమంతుడు తయారయ్యాడు. అవును. వాళ్ళ అమ్మగారు జిజియాబాయి ఏ స్కూల్కి వెళ్ళిందని ఏం లేదు. మన బ్రహ్మానంద గారు అన్నారు. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. ఆడవాళ్ళకి ఏమీ లేకుండా చేశారు చెప్పారు. మరి ఆమె ఏ స్కూల్కి వెళ్ళిందని చెప్పి విద్య, ఆమె దగ్గర ఏ విద్య చదువుకుందని చెప్పి శివాజీ వాళ్ళ మాతృమూర్తి ఆ స్థాయిలో ఉంది. అది జ్ఞానం. అది స్కూల్కి వెళ్ళి సంపాదించే జ్ఞానం కదా అది. స్కూల్కి వెళ్లకుండానే నేర్పే మనం ఆ జ్ఞానం సంపాదించవచ్చు. సో బ్రహ్మానందం గారు ఈ విధంగా ఆయన అన్నది చాలా 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 ఆవేదన చెందారు. మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సడన్ గా ఆయన అలా అన్నాడని చెప్పి చాలా బాధపడ్డారు కూడా. ఎందుకంటే బ్రహ్మానందం గారు చాలా మామూలు, చాలా గొప్ప జ్ఞాని చెప్పాలంటే అనుకున్నాను, కానీ ఇప్పుడు లేదుగా. అతను యాక్టర్ గా చూస్తారు చాలా మంది, కమెడియన్ గా. కానీ మేము చాలా మంది ఆఫ్లైన్ ఆయన కోసం చాలా గొప్పగా చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన కేవలం కమెడియనే కాదు, కామెడీ అనేది 5% యాక్టింగ్ అనేది. కానీ ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన లెక్చరర్ గా పనిచేశారు. ఆయన ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఆయన ఏదో ఫంక్షన్, ఈ మధ్యన ఏదో ఫంక్షన్లో మనధర్మ శాస్త్రం దాన్ని ఆయన ఆధారంగా మహిళలకి విద్య లేకుండా చేశారన్నది ఆయన ఏదైతే చెప్పారో అదైతే చూసి చాలా బాధపడ్డారు. అది ఆ విధంగా ఏంటంటే ఆయనకు ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పగలంటే, ఒక్కసారి శివాజీ మదర్ని, ఒక్కసారి శివాజీ మాతృమూర్తి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ మే స్కూల్కి వెళ్ళారు. అంత శివాజీ అంత పరాక్రమంతుడిగా తేడగారి కారణం ఎవరు? ఆ జ్ఞానం అందించింది ఎవరు? మాతృమూర్తి. ఆ స్కూల్ అందించబడేది జ్ఞానం. అది ఎవరు అందించారు జ్ఞానం? అది ఎవరు అందించారు? వాళ్ళ తల్లి అందించింది. మరి తల్లి స్కూల్ కాదు అది. తల్లి ఆ తల్లి అందించిన జ్ఞానం అనేది స్కూల్ కన్నా ఎక్కువ కదా. స్కూల్లో ఇలాంటి జ్ఞానం చెప్పలేదు కదా. మరి అంత గొప్పగా శారీరకంగా మానసికంగా ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి, అతి క్రూరమైన ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి చంపి వచ్చాడు. అది వీరుడు అంటే అలా ఉండాలి. అలా తయారు చేయాలి మన పిల్లల్ని. ఎలా తయారు చేస్తున్నారు? వీరులు కాదు, పిరికి పందలే తయారు చేస్తున్నారు. మార్కులు తక్కువ వస్తే చచ్చిపోయే విధంగా తయారవుతున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణంగా ఉన్నారు చెప్పండి పిల్లల్ని. మీరు ఇప్పుడు దారి అంతా పిల్లల వైపు మళ్ళించారు. 100% దారి వైపు. పిల్లల మంచిగా కాదండి, పిల్లలే రేపటి పౌరులు. ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళే మన దశానిర్దేశకులు. ఎవరు? మన దేశాన్ని దశానిర్దేశం చేసే ఎవరంటే భారత పౌరులు అని అడిగే వాళ్ళే. ఇప్పుడు మనం వేసే విత్తనాలు, ఈ వటవృక్షాలను కూడా ఒకప్పుడు విత్తనాలే. అవును. మీరు ఎలా పెంచితే మీరు కరెక్ట్గా పెంచితే కరెక్ట్గా పెరుగుతాయి, లేదా వదిలేస్తే అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అదే అడ్డదిడ్డంగా పెరిగే వాళ్ళే రకరకాల మనకి ఈ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే కార్యకలాపాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారు? అడ్డదిడ్డంగా పెరిగేవాళ్ళు. దశానిర్దేశం లేకుండా పెరిగేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు. ఎవరు దశానిర్దేశం చేసి శివాజీకి ఎవరు దశానిర్దేశం చేశారు? మాతృమూర్తి. మరి పిల్లల్ని ఎవరు తీసుకొచ్చారు భూమి మీదకి? మన తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దశానిర్దేశం చేయవలసింది ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? స్కూల్ మీద డిపెండ్ అవుతున్నారు. మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? సిలబస్ లో చెప్తారు. ఆ సిలబస్ ఎప్పటిది? 70-80 సంవత్సరాల క్రితం సిలబస్ ఎప్పుడు అప్డేట్ చేస్తున్నారు? అప్డేట్ చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఆ సిలబస్లలో కూడా. అందుకే నేను చెప్తానంటే గురుగారు, మీ మాట కట్టొచ్చాను, ఎవరింట్లో సొంతంగా స్కూల్ పెట్టుకోవాలి అంటే. అదేంటి స్కూల్ పెట్టుకోవడం అంటే? ఎస్, నువ్వేం చెప్పదలుచుకున్నావో నువ్వు ఇంట్లో చెప్పుకో. ఇల్లు అనేది కూడా ప్రాక్టికల్ విద్యాశాల నా దృష్టిలో. ఫస్ట్ విద్యాలయం ఇల్లే. ఫస్ట్ ఇంట్లో ఏం చేయాలి చెప్పంటారా? 5 సంవత్సరాల దగ్గర ఇంట్లో ఉన్న విద్యాలయాలతోనే చేస్తారు. కానీ ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదుగా. కరెక్ట్, తల్లిదండ్రులు మొదటి గురువులు, కానీ వినట్లేదుగా ఇప్పుడు ఆ పిల్లలు. అదే వినకుండా ఉండడానికి కారణం ఎవరు?
మనమే అక్కడ కారణం రోజు లోపల వెళ్ళాలంటే మన ఇంట్లో ముఖ్యంగా దేనికంటే అందరూ కూడా టీవీ అనే దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఒకప్పుడు టీవీ ఉండేదా మన జీవితంలో? లేదు. ఏమో ప్రవేశించింది మనమే. అందుకే టీవీని ఈడియట్ బాక్స్ అంటారు. అంతే, ఈడియట్ బాక్స్ అంటారు టీవీ. ఎందుకంటే మనం 250 రూపాయలు కడతామని చెప్పి కేబుల్, అది ఉదయం సాయంకాలం ఆన్లైన్ పెడతాం. దాంట్లో వచ్చే ఆ డిస్కషన్ డిబేట్స్ అవి ప్రశాంతంగా నిస్తేజంగా ఉంటాయా? చప్పగా ఉండవు, హాట్గా ఘాటుగా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ టీవీలో ఒకటే చేతిలో మొబైల్స్ వచ్చినాయి, మొబైల్స్ కూడా వచ్చినాయి. ఇంకా దానికి ఇంకా దారుణం అన్నమాట, అగ్గిగా ఆజ్యం పోసిందంటారు చూసారా, అలా టీవీతో పాటు ఇవి. అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట గెలిచి రచ్చగలం ఉండదు. అవును, మనం ఇల్లే కదా స్వర్గసీమని అనమాట. సో ఇంట్లో ఎప్పుడు వాతావరణాన్ని మనం చాలా పవిత్రంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. కానీ మనం ఎలా ఉంచుకుంటున్నాం? ఇల్లుని కలుషితం చేస్తున్నాం. ఎలాగా? ఏ కలుషితం అది? శబ్ద కాలుష్యం ఎలాగ వస్తుంది? భాష ఎత్తుపాడవుతుంది. టీవీలో డిబేట్లో వాడే భాష, రాజకీయ నాయకుల భాష గొప్పగా ఉంటుందా లేదా చెత్తగా ఉంటుందా? ఇక వాడు నచ్చినట్టుగా మాట్లాడు. చెప్పండి, చెత్తగా ఉంటుంది గొప్పగా ఉంటుందా? గొప్పగా ఏముండదు, అది చెత్తగా నచ్చిన చెత్తగా ఇష్టం వచ్చిన మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు వాడికి అనుకూలంగా వాళ్ళు ఎదురుదాడి చేస్తుంటారు. అవును, వాళ్ళకి నేర్పగలరా? మీరు విలువలు నేర్పగలరా? లేదు. వాళ్ళు విలువలతో ఉంటే మన దేశం ఎందుకు ఎలా ఉంటుంది? ఉండదు. ఆ రాజకీయ నాయకులు తయారు చేసుకుని మనమే కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడైతే మన వాతావరణాన్ని పాడు చేస్తాయో ముందు వాటిని బ్రేక్ చేయాలి. మీరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు దీని మీద? అదే చెప్తున్నాం కదా, ఏ విధంగా ప్రయాణం చేస్తామంటే దాన్ని కట్ చేసాం. ప్రతి ఇంట్లో చేయాలి అది. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ఫస్ట్ మొదట్లో దశలను కట్ చేయాలి కదా. కట్ చేస్తా, టీవీని కట్ చేస్తే మీ బోల్డ్ సమయం ఆదా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ విత్ చిల్డ్రన్, బీ విత్ యువర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా చిల్లలతో ఎప్పుడు కూడా ఉండాలి, మమేకమే ఉండాలి. ఎప్పుడు కూడా పెద్దలు పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండాలి. అధికారం మన కడుపును పుట్టారని చెప్పి చాలా అధికారం చెల్లేస్తారు. ఏంటి లోపల చదువుకో, వీళ్ళు టీవీ చూస్తుంటారు, వాడి మీద అజమాయిషీ చేస్తారు. వాడికి చిన్నపిల్లలు, వాళ్ళకి ఈ పెద్దోళ్ళకే జ్ఞానం, వాళ్ళు మెచ్యూరిటీ ఉండదు. చిన్నపిల్లలకి ఏముంటుంది? అదేంటి నువ్వు టీవీ చూసుకుంటావా, మేము చదువుకోవాలా అనే విధంగా ఉంటుంది. సో అంటే వాళ్ళకి ఈ చిన్న విషయం కూడా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, అంటే మేము చదివించేస్తాం, ఫీజులు కడుతున్నాం, నువ్వు చదువుకోవాలి, చదువుకో, మేము కడతాం కదా, ఎంత కష్టపడి నేను చదివిస్తున్నాం కదా, రాత్రి బావులు కష్టపడుతున్నా, ఫీజులు కడుతున్నా, నువ్వు ఫీజుకు సార్థకత పెట్టాలిగా. నువ్వు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఎట్లా? పక్క వాళ్ళ నుంచి పోలుస్తారనమాట. ఇక ఆ పిల్లాడు చూడు, వాడు ఏం చదువుకుంటున్నాడు, వీడేం చదువుకుంటున్నాడు అని చెప్పేసి పక్క వాళ్ళ గురించి పోలుస్తారు పిల్లలు. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే మొట్టమొదటిగా ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనం చెప్తే మళ్ళీ బాధపడతారు, మాకే చెప్తామని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ ఎక్కడ జరుగుతుందంటే తప్పు ఎక్కడ జరుగుతుందని చెప్పి. ఇప్పుడు పిల్ల మొక్కే వంగిందని మానే వంగి అంటారు. ఎందుకు పిల్లలందరూ మొబైల్స్కి అడిక్ట్ అవుతున్నారు? ఎందుకు ఈ పిల్లలందరూ కూడా ఆడవాళ్ళు ఏమంటారు, ఈ ఆడవాళ్ళ ప్రేమలని దోమ అని చెప్పి అమ్మాయిలు వెంట పడుతున్నారు. అంటే ఇంట్లో సహజంగా వాతావరణం లేదు, 100% ఆధ్యాత్మిక భావన లేదు. అంటే ఏ ఇంట్లో లేదని చెప్పట్లేదండి. మెజారిటీ ఏంటంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, ఎవరి ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. అవును, ఇప్పుడు మీరు ఉన్న స్టూడియోని చక్కగా మీరు ఎలాగ చక్కగా మీరు జాగ్రత్తగా చక్కగా పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఏదో సెటప్ చేశారు, ఇది చేశారు అందంగా. ప్రోగ్రామ్ కోసం ఇంత అందంగా ప్రోగ్రామ్ కోసం ఇంత శ్రద్ధ పెట్టినప్పుడు మరి పిల్లల భవిష్యత్తు కోసం ఎంత శ్రద్ధ పెట్టాలి? అవును, బాధ్యత తీసుకోవాలి. అది చెప్పేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఇంట్లో లింగలింగం అంటూ మదర్ ఫాదర్ ఉంటే ఒకడు ఆడు కూడా ఉండలేదు. అవును, పేరెంట్స్ ఉంటారు, ఉంటే వాడు ఉంటాడు, ఇద్దరు. అవును, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంటికి వచ్చి ఇక్కడ ఒక్కడ ఉంటాడు, లేదా ఎక్కడైనా డేకేర్లో వేసేస్తారు. అవును, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దేని ప్రభావం ఉంటుంది? వాడు ఎవడైతే వాడు వాతావరణంలో ఏముందో దాన్ని ప్రభావితం అవుతాడు. అక్కడ టీవీ ఉందనుకోండి, టీవీ ప్రభావితం అవుతాడు. మొబైల్ ఇచ్చేస్తారు పిల్లలకి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, వాళ్ళు షాపింగ్ చేస్తున్న పిల్లలకి ఆ చేతిలో వాడు పెట్టేస్తారు. వాడు ఆ బొమ్మను అలా చూసుకుంటాడు. చిన్న రేడియేషన్ ఎంత దారుణంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే కళ్ళు చెడిపోవడం మొదలవుతున్నాయి. ఒకేసారి పోవు, నెమ్మది క్రమక్రమంగా అవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఏమైంది, కుటుంబ వ్యవస్థ కరెక్ట్ లేదు నా ఉద్దేశం. 100% లేదండి, 100% లేదు కాబట్టి మనం ఇలా ఆడుకుంటాం. కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేక, ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేక, ఒక ముసలి వాళ్ళు అనే లేక, చెప్పేటోళ్ళు లేక, ఇప్పుడు వీళ్ళందరూ భార్యాభర్త అంతే, మేము మా ఇద్దరు, తర్వాత మా పిల్లలు. కరెక్ట్గా చెప్పారు మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఎవరు ముసలోళ్ళు అన్నారు? ముసలోళ్ళు కాదు, పెద్దవాళ్ళు ఎవరంటే దశా నిర్దేశనం చేసేవారు. మీరు చూడండి, ఉమ్మడి కుటుంబాల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటారు కదా, 2-3 జంటలు ఉండేవి. అంటే పెద్దవాళ్ళు అంటే తాత, దాంతో పాటు 4 జంటలు ఉండేవి. అవును,
4 గంటలు ఏదన్నా పొరపచ్చాలు రావడం సహజం, 100% వస్తాయి. అవును, ఇద్దరు మనుషుల దగ్గరికి భార్యాభర్తలు కాపురం చేసినా, లేకపోతే అన్న తమ్ముడు భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో కాపురం చేసిన మనం చూసాం కదా. అవును, అక్కడ పొరపచ్చాలని సర్వసాధారణం. వచ్చినప్పుడు కొట్టుకునేవరా, పెద్ద ఆయన రాసినట్టు సైలెంట్ అయిపోయారు. అవును, ఆ పెద్ద ఆయన వచ్చి దాని సమస్య సైలెంట్ మొత్తం బయట పడి ఇలాగా సోషల్ మీడియాలో కొట్టుకొని ఆ రచ్చ చేసి ఆ సోషల్ చర్చ ఉండేది కాదు. అవును, పెద్ద ఆయన రాగానే భయపడిపోయారు అసలు అప్పట్లో. అంటే ఏంటి, ఒక విధంగా సమస్య సప్రెస్ అయిపోయేది అంతే. ఎవరి వల్ల, గౌరవం వల్ల. పెద్ద ఆయన వచ్చి అది చెప్పేవారు కాదండి, ఏమనేటోడు కూడా కాదు అక్కడ. వాళ్ళు అది కూడా బయటపెట్టడం అవసరమా అని చాలా వరకు సమస్యల్ని, చిన్న చిన్న సమస్యల్ని చిలికి గాలివాన్ చేసుకున్నారు చూసారా. చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు మూడిపళ్ళ దగ్గర వస్తాను చూసారా ఆ సమస్యలు. అంతే. ఇప్పుడు సమస్యలు ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అవును, అప్పుడు చాలా మంది అదే పోహపడతారు. ఒకప్పుడు సమస్యలు ఒకప్పుడు చాలా బాగుండేది. లేదు, ఒకప్పుడు చాలా ఉండి నీ సోషల్ మీడియా ఎక్కడ ఉంది అప్పుడు లేదు. అప్పుడు ఏమన్నా ఎవరి సమస్య వాళ్ళు తీర్చుకునేవారు. సమస్య ఉన్నట్టు ఎవరికి తెలిసేది కాదు, తెలియదు. పేపర్లో మీకు క్వశ్చన్ తెలుసా, ఏది పెద్ద న్యూస్ అయినా సరే పేపర్లో రావడానికి 1 డే పట్టింది. అవును, అంటే అప్పటికి ఆ వేడి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు అలా కాదు, చీమ చిటుక్కుమన్నా సరే సెకండ్ సోషల్ మీడియా వచ్చి వైరల్ అయిపోయి మన జీవితాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా సరే. మరి అలా ఉన్నప్పుడు ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలరా? లేరు. ఒకప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు సమస్య పెరిగేవి కావు. అవును, అప్పటికి ఉదయంగా చల్లారిపోయేవి, పొంగులాగా, పాల పొంగులాగా. ఎలాగా ఇంటి పెద్ద ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా అంటే చాలా వరకు సమస్యలు చిలిచిలి గాలివాన్ అయ్యే వరకు వచ్చేవి కాదు. కానీ కొన్ని పెద్ద సమస్యలు వచ్చినా సరే మాట్లాడుకునేవారు. అంటే ఇవన్నీ మీరు ఆధ్యాత్మిక భావన లోపల ఉంటే రావంటారు. ఆధ్యాత్మిక భావనలో ఉంటే రావడానికి లేవండి. అంటే మీరు మీ ప్రయాణం ఏదైతుందో, మీ ప్రయాణం మోటివేషన్, ఏది మోటివేషన్, ఆధ్యాత్మిక భావన లోపలికి తీసుకురావాలి అందరినీ అని చెప్పేసి మోటివేషన్లో మీరు వెళ్తున్నారు మీ యొక్క ఛానల్ ద్వారా. ఆ దాని గురించి మీరు చెప్తున్నారు కదా, ఇది ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అదే కోవకు చెందుతుందంటవా? 100%. మా టార్గెట్ ఏంటంటే ఏదైనా ముందు ఇంటి కలిసి రచ్చగలవాలి. మన దేశం అనేది గ్రూప్ ఆఫ్ స్టేట్స్ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ సిటీస్ అండ్ గ్రూప్ ఆఫ్ సొసైటీస్, కాలనీస్ కదా, కాలనీస్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఎవరంటే మనం ఉంటాం. ఏ కాలనీ వాళ్ళు కాలనీ చక్కగా ఉంటే సొసైటీ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, తద్వారా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అంతేగా లాజిక్ ఎక్కడ ఉంది? అక్కడ మన దగ్గర మూలంలో ఎక్కడ ఉందంటే కుటుంబంలో ఉంది. ఏ కుటుంబం ఆ కుటుంబం చక్కగా ఆనందంగా ఎటువంటి చిన్న చిన్న వాటికి విషయాశక్తి లోను కాకుండా పరిమాణ విషయాలకి ప్రలోభ పడకుండా మనం ఉంటే కనుక అందరూ కూడా చాలా వరకు ఆనందంగా ఉండే అవకాశం ఉంది కదా. మన మూలంలోకి పోవాలి. మూలంలోకి వెళ్ళట్లేదు కాబట్టి మనకి ఇది వచ్చింది. అందుకే మేము మూలంలోకి వెళ్తాం. మూలంలోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కుటుంబం కోసం మాట్లాడతాం. అవి మాట్లాడకుండా మనకు ఏం చేయడం కుదరదు కదా. ఎందుకంటే ఆ కుర్రోని పెంచాలంటే ఎంత దారుణంగా ఉంది చెప్పమంటారా? మొన్న ఈ మధ్యన ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే 10th క్లాస్ చదువున్న ఒక అమ్మాయి, ఆమె ఇంగ్లీష్లో భగవద్గీత రాసింది. కృష్ణుడు అర్జునుడిని తీసుకొని ఇద్దరిని తీసుకొని ఫాదరు సన్ కింద డెపిక్ట్ చేస్తూ ఆ పాత్రని ఈ పాత్రలుగా మార్చి అద్భుతంగా పుస్తకం రాస్తే మనకు ఎంత గర్వకారణం అది. అవును, అది. కానీ వాళ్ళ తరపున వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క వాళ్ళు చూసి అమ్మాయిని ఎందుకు ఇలాగ అవసరం నీకు అని అంటున్నారంట. నేను షాక్ అయినా. అంటే మంచి పని కూడా వాళ్ళు ప్రోత్సహించట్లేదు. సరికదా బాధ పెడుతున్నా. అది విని నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆశ్చర్యపోయి ఏంట్రా బాబు మన సొసైటీ ఎలా ఉంది ఏంటి, ఎంత దారుణంగా. అంటే అవగాహన లోపం ఏది ఇది. ఆధ్యాత్మికత మీదకి అవగాహన లేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి కూడా తెలియదు చాలా మందికి. స్పిరిచువాలిటీ మీద అంటే ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి, మన బిల్డింగ్ ఎలా అయితే పునాది ఉన్నదో, పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మన జీవితం కుప్ప కూలిపోకుండా ఉండాలంటే ఈ స్పిరిచువాలిటీ అనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పునాది మీద నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టుకో అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకి వెళ్ళినా సరే ఎక్కడో చోట నీకు సమస్య రాకుండా ఉండదు. సమస్యలు మనుషులకే వస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, సూసైడ్ చేసుకున్నారు లేదా? చాలా మంది. పేపర్ ఓపెన్ చేయండి, ఉంటే పేపర్ లేకుండా బోల్డింగ్ జరుగుతుంది. రోజు ఏదో ఒకటి సంఘటన జరుగుతుంది. షేర్స్ లో పెట్టి కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టి చచ్చిపోతున్నారు.
పేపర్ ఓపెన్ చేసి యాక్సిడెంట్లే చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లు గుద్ది తాగి నడుపుతూ చచ్చిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే చెప్పేవాళ్ళు లేక, మంచి ఏది చెడు ఏది అనేది చెప్పేవాళ్ళు లేక ప్రలోభాల్లో పడుతున్నారు. ఆ పడకుండా ఉండాలంటే జీవితం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకొద్దు అంతే, ఉన్నదాని వాహనం లాంటిది. నేను మీ స్టూడియోకి వచ్చిన ఈ బాడీని తీసుకొచ్చింది, అంతే. మాడుతుంది బాడీ కాదు కదా, చెప్పండి. కాలు మాడుతుందా, చెయ్యి మాడుతుందా? మీతో మాట్లాడతలేదు, నాకు తెలియదు. మైండ్ మనసు మాట్లాడుతుంది కదా, ఆ మనసు ఎక్కడ కనబడదు కదా, అది ఎక్కడ ఉన్నది, లోపల ఉన్నది. ఎక్కడ ఉన్నదని తర్వాత టాపిక్. కానీ నేను తీసుకొచ్చింది ఎవరు స్టూడియోకి? బాడీ అంటే ఏంటి? వెహికల్. అంతే. నీకేం కావాలో నీ కర్మలను చేసి పెడుతుంది. చేసి పెట్టడానికి ఒక ఆధారం కావాలి కదా, అదే ఆధారం బాడీ. అది ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? దాంతో అన్ని పనులు చేయించుకోవచ్చు నువ్వు. అంతే. ఆడొచ్చు, పాడొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఇంకేం కావాలంటే నీకు? దాంతో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. అంతే. మన పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండొచ్చు, పిల్లలు కనొచ్చు. నువ్వు దీంతో ఏదైనా చేయొచ్చు. నువ్వు మంచి కార్యాలు చేయొచ్చు. ఇంకా కోరుకోవడం దేవుడు ఇంకేం చేయాలి? మీరు దేవుడు ఇంకేం చేయాలండి? అంటే ఏం చేసేది ఏముంటుంది? మరి దేవుడు ఇంకా బాగుండాలని కోరుకోవడం ఏంటి? అంటే ఏంటి? మనం ఎంత ఆనందంగా ఉన్నామో, మన యొక్క ఈ యొక్క జీవితం యొక్క విలువ ఏంటో వాళ్ళు తెలియట్లేదు. కాబట్టే అది ఎవరు చెప్తారు? గురుకుల వ్యవస్థ చెప్పేది. అది లేదు చెప్పేది. అప్పుడు తల్లిదండ్రులు అలా పెరిగారు. ఏదో ఊహించు, మా కుర్రోడు ప్యాకేజ్ వస్తేనే సెటిల్ అయ్యారు, లేకపోతే కాదంట. మరి అలాంటప్పుడు ఆదిశంకరాచార్య ప్యాకేజ్ వచ్చిందా? శివాజీ మహారాజ్ ప్యాకేజ్ వచ్చిందా? బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? మరి 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 భగత్ సింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందా? వివేకానంద స్వామికి బ్యాంక్ అకౌంట్ ఉందా? వాళ్ళు ధనవంతుల వాళ్ళ కోసం ప్రతి క్షణం కూడా ఎవరు మాడుకుంటాం? మనం అబ్దుల్ కలాం కోసం మాడుకుంటాం, స్వామి వివేకానంద కోసం మాడుకుంటాం, ఆది శంకరాచార్య వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ప్యాకేజ్ సంపాదించారా? సంపాదించకుండానే వాళ్ళ గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు అదే మనిషి బాడీ చచ్చిపోతుంది, కానీ లోపల ఉన్న మనం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది చనిపోలేదని వాళ్ళు ప్రూవ్ చేశారు వాళ్ళు. అందుకోసం మనం ఆడుకున్నాం. మనం ఇచ్చే ప్రాతస్మరణీయులు అంటారు. అంటే ప్రతి క్షణం కూడా అలా స్మరించుకునేట్టు వాళ్ళ లైఫ్ అలా డిజైన్ చేసుకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకున్నారు. 21 సంవత్సరాలకి భగత్ సింగ్ సార్థకం చేసుకుంటే 37 సంవత్సరాలకి మన స్వామి వివేకానంద, 32 సంవత్సరాలకి ఆది శంకరాచార్య, శివాజీ 15 సంవత్సరాలకి ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అంటే ఆలోచించండి, జీవితం యొక్క విలువ ఏంటో వాళ్ళు చెప్పి చరిత్రలు నిలిచిపోయారు. మనం ఏం చేస్తున్నాం? అదే అంటారు అందరూ, సెటిల్ అయ్యి మావాడు ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్ట. నీకు జ్ఞానం జీవితం అంటే ఏంటో తెలిసినప్పుడు సెటిల్ అయినప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు బాధపడవు కదా, నీ బాధను దూరం చేసేది ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు అందిపుచ్చుకోవాలి? వాడు ఎప్పుడు అందిపుచ్చుకోవాలి? అలాంటి చిన్న చిరుప్రాయాలను అందిపుచ్చుకోవాలి. అందిస్తున్నావు మనం, అందించట్లేదు. అజ్ఞానంతో పెరిగినోడు ఎలా ఉంటాడు? డబ్బుతోనే ఆనందం ఉంటాడు అనుకుంటాడు. డబ్బుతో ఆనందం ఎంతసేపు ఉంటుంది? డబ్బున్నంతసేపు. డబ్బుతో తెలుసా దుఃఖాలు ఎక్కువ వస్తాయి. డబ్బు ఎక్కువ. బిల్డింగ్ ఉంటే వాడు ఒక బిల్డింగ్ ఉంటాడు, బరువు తక్కువ. 10 బిల్డింగ్ ఉంటే దృష్టి ఎంతసేపు దేని ఉంటుంది? 10 బిల్డింగ్లు 100 ప్లాట్లు చూసుకోవాలి. ఏం జరుగుతుంది అక్కడ? ఎవడు కొట్టేస్తున్నాడు? 100 ప్లాట్లు ఉన్నవాడికి 2-3 ప్లాట్లు ఏమన్నా దోచాడు అనుకోండి, ఆ దృష్టి 98 ప్లాట్లు ఉన్నది కదా అని చూస్తూ ఆ 2 ప్లాట్లు పోయి కదా. ఆ 2 ప్లాట్లు వాల్యూ ఒకప్పుడు నేను ముందు నేను అమ్మిస్తాను, 50 లక్షలు అమ్మిస్తాను, ఇప్పుడు అది 10 కోట్లు అయింది. ఆడ ఎప్పుడు ఆడ 10 కోట్ల దుఃఖంతో ఉంటాడు తప్పి నాకు 98 ప్లాట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆడికి ఆనందం ఉండదు. వాడికి అంటే దుఃఖం దేనిలో వస్తుంది మీకు? చెప్పండి, దేంతో వస్తుంది చెప్పండి? వాడు బరువు వేసుకుంటున్నాడు, అంటే మూల్యం బరువు వేసుకున్నాడు, జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. అదే అంటే ఇప్పుడు అంతా ఏందని మీరు చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకు అవగాహన లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి అని. ఆధ్యాత్మిక అంటే జీవితం, జ్ఞానం. అది ఆధ్యాత్మిక అంటే భజన కూర్చొని భజన చేసేది కాదండి, పుణ్యం కోసం చేసేది కాదండి. ఇప్పుడు అందరూ అదే అంటారు కదా, నువ్వు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు అన్ని ఇక ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలరా, నువ్వు ఇక ఇంకేం సంపాదిస్తావు అని చెప్పేసి అది కాదు 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే నీ అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇక్కడ అప్పుపడతారు, ముసలి అయిపోతారు. కాదు అది. అన్ని అవయవాలు 60 వచ్చిన తర్వాత అన్ని అవయవాలు డీలా పడితే 60 నుంచి బ్రహ్మాండంగా పనిచేసే అవయవం బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్కి పని చేస్తే బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, పని చేయకుండా ఉంటే బ్రెయిన్ ఐడియల్ అయిపోతుంది. అంటే బ్రెయిన్ సరిగ్గా వాడకపోతే బ్రెయిన్ మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని వాడుకుంటుంది బ్రెయిన్. అవును, అందుకని అంటారు కదా ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మన ఇప్పుడు కూడా 60 అంటే నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలండి. మన సమాయత్వం 60 వస్తే మనం అంటే మీరు ఇప్పుడు ఈ యొక్క బోధన మొత్తము ఇప్పుడు మీ యొక్క ఛానల్ ద్వారా కానీ మీ ద్వారా కానీ ఇప్పుడు వీళ్ళకు
పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కానీ మీరు బోధన చేస్తున్నారు అనమాట. అంటే నేను బోధన చేయనండి. నేను అసలు నేను బోధన చేయను. మన 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 నాకున్న ఏమంటారు, నాకున్న పరిధిలో నేను సాంకేతికత ఉపయోగించుకొని కొంత, మీలాంటి ఆధ్యాత్మికతల ద్వారా కొంత, మా పిల్లల ద్వారా కొంత, అన్ని నా చుట్టూ ఉన్న అన్ని యొక్క అంటే పరికరాలు అనేది ఉపకరిస్తున్నాయన్నమాట. ఏదైతే ఉపకరిస్తున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని చేస్తాను తప్పి నేను అన్ని చేస్తే అహంకారం. అది నేను చేస్తాను కూడా అహంకారం. నేనే చేస్తానంటే అలా అనుకున్నప్పుడు నాది క్లోజ్ అయిపోతుంది. అందరూ చేసే అవకాశం పరమాత్ముడు ఇచ్చాడు. నిష్కామ కర్మ అంటే ఏ ఫలితం ఆశించకుండా మనం చేసే ఒక అద్భుతమైన గ్రాటిట్యూడ్ అంటారు. అంటే దేవుడు మనకి ఇంత అమూల్యమైన జన్మ ఇచ్చాడు కదా, ఆ జన్మను మనం ఏ విధంగా సాధకం చేసుకోవాలి, దేవుడికి కూడా మనం ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. అలాగా ఆ విధంగా మనకున్న పరిధిలో చేసుకుంటూ వెళ్తే మనం తృప్తి పడతాం కదండి. ఆత్మసంతృప్తి కంటే మించింది ఇంకేమీ లేదు కదా, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మాకు అమూల్యమైనటువంటి సందేశాన్ని పిల్లలకు మీరు ఇప్పుడు చెప్పేటువంటి భావి పౌరులకు చెప్పేటటువంటి సందేశం మాకు మంచిగా ఇచ్చినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు వెంకటేష్ గారు. మీకు మీ యొక్క అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కానీ ఇచ్చింది నేను కదండి, పరమాత్ముడే నా ద్వారా ఇచ్చే అవకాశం నాకు కల్పించాడు. అదే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇచ్చాననుకోవడం మట్టుకి నేను ఏదో చెప్పాననుకోవడం అనేది అది కేవలం నా దృష్టిలో అహంకారం మాత్రమే. అది నేను చెప్పలేదు, పరమాత్ముడు నా ద్వారా ఏదో చెప్పించే అవకాశం కల్పించాడేమో అది నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా స్టూడియోకు వచ్చినందుకు, రెగ్యులర్గా మీరు మా స్టూడియోకి వచ్చి మాకు తెలియని విషయాలను కూడా మీరు తెలియపరుస్తారని చెప్పేసి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా 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 ధన్యవాదాలు వెంకటేష్ గారు. మీరు ఇప్పటివరకు విజయ్ గారి అమృత వాక్యాలను విన్నాం కదా. మరి నెక్స్ట్ కార్యక్రమంలో మరొక సబ్జెక్ట్ తోటి మనము విజయ్ గారిని ఆహ్వానిద్దాము. అంతవరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై భారత్.